అన్ని ప్రైవేట్ పరం చేస్తే కొన్ని రోజులకి ఇంకా ప్రభుత్వ ఉద్యోగాల బాధ కూడా ఉండదేమో. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టే కదా, ఏమున్నాయని. అదే వాటికైనా వీళ్ళ జీతాలు ఇచ్చుకోవాలి. ఇంకా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పెట్టుకుంటారు, వీళ్ళకి ఏం బాధ ఉండదు కదా, వీళ్ళకి ఖర్చు ఉండదు కదా. అరే సచివాలయంలోనే 300 మంది ప్రైవేట్ సిబ్బంది అండి. అవును, థర్డ్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు. అదే నవ్వు వచ్చింది. రేవంత్ రెడ్డి అనుకుంటే ఎక్కడో భారీ ఉపన్యాసం ఇస్తున్నాడు. భారతదేశ చరిత్రలో 56,000 ఉద్యోగాలు ఇచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా, ఏ రాష్ట్రంలో నన్ను ఉన్నాడా చూపించమనండి నాకు అంటున్నాడు. 1,50,000 ఉద్యోగాలు క్రిందటిసారే కదా జగన్ ఇచ్చింది. 1,50,000 ఉద్యోగాలు ఏకంగా సచివాలయాలు. ఈ కాకుండా వాలంటీర్లు కూడా లెక్కేసుకున్నప్పుడు వాళ్ళు 3 లక్షలు చెప్తున్నారు, 3.5 లక్షలు అవి వదిలేసేయండి. అవి తీసేసి సచివాలయాలు ప్రభుత్వ ఉద్యోగం నేరుగా. కాకపోతే ఏంటంటే ఆయన గట్టిగా అరుస్తున్నాడు, అది గట్టిగా హెడ్డింగ్ వేస్తున్నారు, నడిచిపోతుంది అంతే. అంతే. ఇప్పుడు వీళ్ళు నిన్న కూడా లాస్ట్ లో 10 లక్షల కోట్లు అప్పుతో వెళ్ళారు, మళ్ళీ అందులో 1,50,000 కోట్లు బకాయిలు అన్నారు కదా. అదే హైలైట్ అయింది వాళ్ళ పేపర్లో కూడా. మనం నిన్నే అనుకున్నాం నిజంగా. నేను ఇంకా 8,5 లక్షల కోట్లు అని చెప్పారు కదా అన్నాను, లేక 10 లక్షల కోట్లు అన్నారు మళ్ళీ లాస్ట్ లో నిన్న బాబు గారు, లోకేష్ గారు ఇద్దరు అదే మాట్లాడుతూ ఉంటారు అంతే. అది అబద్ధాన్ని పదే పదే మాట్లాడితే నిజమైన జనం నమ్ముతారు అనేది లెక్క అంతే. అంతే, జనాల్లోకి ఇప్పుడు అదే కదా వెళ్తుంది. 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళాడంటే జగన్, ఇప్పుడు దాని నుంచి బయటకు రావడానికి మనకు చాలా టైం పడుతుంది, ఇంకా ఏడాది అయింది. ఇది వెళ్ళిపోయింది జనాల్లోకి, మహానాడు పుణ్యం అని. తెలంగాణ రాజకీయాలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి సార్. ఒక రకంగా ఇక్కడ కీలకమైన పాయింట్ కవిత గారికి సంబంధించి. ఓకే, ఆమె ఇప్పటికీ ఉన్న డిమాండ్ ఏంటంటే, నా లేఖ ఎలా బయటకు వచ్చింది, ఎవరు లీక్ చేశారు, నేను ఎప్పటి నుంచో లేఖలు రాస్తాను, 25 ఏళ్ల నుంచి లేఖలు రాస్తున్నారంట ఆమె, ఎప్పుడు ఒక లేఖ కూడా బయటికి రాలేదు, ఇప్పుడు ఈ లేఖ ఎలా వచ్చింది అనేది ఒకటి. అది ఓకే, కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నారు అనేది. ఇందులో మెయిన్ ఏంటంటే, ఆమె జైల్లో ఉన్నప్పుడు బీజేపీ బెదిరించి బీఆర్ఎస్ ని విలీనం చేసేసుకోవాలని అనుకుంది, చేసేయడానికి కూడా రెడీ అయ్యారు. అంటే ఏం జరిగింది రాజకీయం, ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈయనేవాడు వెర్రోడు అయితే చెప్పేది కవిత అన్నటువంటిది సామెత కిందకి రాసుకోవచ్చు, కొత్తగా అంత మించి ఏం లేదు. భారతదేశ చరిత్రలో అట్లా విలీనం చేసుకున్నది ఏ పార్టీ ఉంది? షర్మిల పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేసుకున్నారు. అవును, ఆవిడ చేసేసింది. అలాగే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ఐలో విలీనం చేశారు. టీఆర్పీ కూడా కాంగ్రెస్ లో విలీనం చేశారు అప్పుడు. అంతే తప్పించి బీజేపీ ఎవరిని విలీనం చేసుకుంది? బీజేపీతో మిత్రులుగా ఉన్న తెలుగుదేశం అట్టాగే ఉంది.